హలో హాయ్ నమస్తే, మీ పవన్ కుమార్, గాలిపేట మండలం, అన్నమయ్య జిల్లా. లాస్ట్ వీడియోలో మనము సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాం, లాస్ట్ వీడియోలో మనం మాట్లాడడం జరిగింది. సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటామంటే మన సంవత్సర కాలంలో ధాన్యాన్ని మొత్తం నిలువ ఉంచుకొని ఈ కొత్త సంవత్సరంలో కొత్త రోజుగా ప్రకటించుకొని దీన్ని సంక్రాంతిగా రూపుదిద్దుకోవడం జరిగింది. దీనిలో ఫస్ట్ మనకు మొదలయ్యేది ఫస్ట్ పండుగ ఏంటంటే భోగి మంటలు. ఈ భోగి మంటలు ఎందుకు వేస్తామంటే మన కష్టాలన్నీ తొలగిపోవాలి, మన సుఖ సంతోషాలతో మనము ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే తెల్లవారుజామునే భోగి మంటలు అనేది స్టార్ట్ చేస్తాం. రెండవ రోజు వచ్చేసి మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అంటే పిండి వంటలు కావచ్చు. ఆ పిండి వంటల ద్వారా అదే మకర సంక్రాంతి అనేది ఆ రోజు ఎందుకు వచ్చిందంటే మనకు అయ్యప్ప స్వామి జ్యోతి నిమిత్తం అక్కడ జ్యోతి వెలుగుతానే మనకి ఇంట్లో ఆ సుఖ సంతోషాలతో ఆ జ్యోతి మన ఇంట్లో కూడా వెలగాలనే ఉద్దేశంతో ఆ మకర సంక్రాంతి రోజు అని పిలవడం జరుగుతుంది. మూడు వచ్చేసి కనుమ. కనుమ అంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అందరూ మా కుటుంబ సభ్యులందరూ కలుసుకొని చిట్లక్కులు వేయడం, ఆవులను బెదిరించడం, ఆవులు అలంకరించడం, ఇలాంటివన్నీ కూడా మన ఇళ్లల్లో గోవులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు చేసుకోవాలని జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రేపటి నుంచి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవిని మీకు చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మై